సో ఒక వ్యక్తికి ఓరల్ క్యాన్సర్ ఉంది అని సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి డాక్టర్? అతనికి అటువంటి అలవాటు ఉన్నప్పుడు అతను కొద్దిగా మనిషి అలవాటుకు బానిస. ఆ అలవాటు ఒక రోజులో పోదు. కాబట్టి దాన్ని మనం అతని నుంచి ఒక రోజులో మానేస్తాడని ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా పొరపాటు. సో, అద్దం ముందు నిలబడి బాగా నోరు తెరిచి మీరంటాక పెదాలను, బుగ్గలను చూసుకోవాలి. ఎడమ చేత్తో ఇది ఎడమ వేలుతో ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇండెక్స్ ఫింగర్ అంటారు. కుడి బుగ్గను పరీక్ష చేసుకోవాలి. రాసుకోవాలి లోపల. కనపడినంత వరకు కనపడే ఏరియాలో కూడా రాయాలన్నమాట. ఏమన్నా తగులుతుందా? గట్టిగా అనిపిస్తుందా? ఇండ్యూరేషన్ అంటాం. లేదు రబ్బర్‌లాగా సాగుతా ఉందా ఒక చోట? లేకపోతే నోరు సరిగ్గా తెరవలేకపోతున్నాడా ఇవన్నీ? ఎక్కడైనా నొప్పిగా ఉందా? పుండు లాంటిది తెలుస్తదనమాట. సిమిలర్లీ ఈ వేలుతో ఇటు సైడ్ కూడా చేసుకొని అది సెల్ఫ్ ఎగ్జామినేషన్. తర్వాత అద్దంలో చూసుకొని మార్పులు వస్తే టంగ్‌లో అనండి, తెల్ల ప్యాచెస్ ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి. సో, ఈ గట్టిగా ఉంటుంది లెదర్‌లాగా అన్నాను కదా! దానికి మెడికల్ టర్మ్ సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. ఎస్ఎంఎఫ్. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ వల్ల మ్యూకస్ మెంబ్రేన్ పాడైపోయి దాని ప్లేస్‌లో వేరేది వస్తుందన్నమాట. చోటు చేసుకుంటుంది. ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. సో, సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్, ల్యూకోప్లేకియా, ఎరిథ్రోప్లేకియా, అల్సరేషన్ ఈ స్టేజెస్‌లో క్యాన్సర్ ప్రోగ్రెస్ మనకు కనిపిస్తుంది.